కంగ్రాచులేషన్స్. అందరికి ఎందుకు చెప్తున్నా, చూసుకోవాలని నాకు చాలా ఆనందం వేస్తుంది. నిన్నటి పిల్లలే నా పిల్లలు, అసలు నిన్నటి పిల్లలా మీరు వేరే వాళ్ళ ఎవరు రావు గారికి, లక్ష్మి గారికి, ఈనాడు ప్రతినిధి రామచంద్రుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా అవసరం. రొటీన్గా కాలేజీలో వస్తారు, వెళ్తుంటారు, లెక్చరర్స్ చెప్పేది 365 రోజులు నడుస్తూ ఉంటుంది. అది కాదు, మీ మైండ్ బాగా యాక్టివ్ అవ్వాలన్నా, మరి కొన్ని విధాలుగా ఆలోచించాలన్నా, కొత్త కొత్త ఆలోచనలు రావాలన్నా ఇలాంటి టాస్క్లు చేయగలిగితే చాలా మార్పు వస్తుంది. ఈసారి అంటూనే కొండలు, నదులు, సరస్సులు అంటే చాలా మంది ఉన్నాయి. మన ప్రజెంట్ ఇబ్బందులు పడుతుంది వాటి గురించి. ప్రపంచంలో ఈ భూమి పైన మానవుడు నీళ్ళ గురించే ఎక్కువ కష్టపడుతున్నాడు, నష్టపోతున్నాడు, అనారోగ్యాల పాలవుతున్నాడు. వీటి గురించి వీటి విలువ తెలుసుకోవాలనే ఉద్దేశంతో పెట్టినట్టుంది ఈనాడు వాళ్ళు. ఈనాడు వాళ్ళకి మరొకసారి అలాంటి సంస్థలు ఇలాంటి యూత్కి ఆలోచనలో ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్ మనసు పెట్టి ఇంతమంది 30 మంది పాల్గొన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సీతాకోక శిల్పలు చాలా బాగా వేశారు. ఇది నది పారుతూ ఉంటాయి, పారకపోతే నదులు ఏమవుతుంది మన పరిస్థితి? జస్ట్ నెగిటివ్ ఇబ్బందులు. ఇవన్నీ ఆనందాలే అవైలబిలిటీ. ఇవి అంతరించిపోతే, ఆగిపోతే. నిన్న ఒక మొక్క నాటాం మేము. ఎందుకు నాటాం? దీంతో పాటు మీకు కూడా మీరు భావి భారత పౌరులు, యూత్ ఈ విషయాల మీద అవగాహన పెంచుకుంటూ ప్రకృతి గురించి మనం ఏం చేయగలం, మన లెవెల్లో, మన లిమిట్స్. మనలో డబ్బున్న కోటీశ్వరం కాదు, నార్మల్ ఫ్యాక్టర్. నేను ప్రతి చోట నంబర్ ఇస్తుంటా, మొక్కలు నాటండి, దేవాలయంలో, నిత్యాలు, మసీదులు అని చెప్తుంటా. ఆ పని చేస్తే తీసుకుని నాటడం, ఎవరికైనా ఇవ్వడం, లేదా మన సరౌండింగ్లో అవకాశం ప్లాన్ చేసి అలాంటివి చేస్తే ఇలాంటి నదులు సజీవంగా ఉంటాయి. మొన్న కాలేజీలో సాయి కృష్ణ డిగ్రీ కాలేజీలో వాళ్ళు ప్రమాణం చేయించారు. ఊపిరి ఉన్నంత వరకు 100 మొక్కలు నాటుతాను ప్రమాణం చేయించారు. 200 మీరు కూడా డిజైన్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ మంచి సీనరీ వేస్తారో అందరి గురించి చేసుకుంటే అలాంటి వాతావరణాన్నే మన పల్లెల్లో, మన గ్రామాల్లో చూడాలి. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ పిల్లలకి కూడా మళ్ళీ ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళకి కూడా కదలాలి. ఓకే, సుజాత బయట పెట్టేది మళ్ళీ
శాంతి